మనం ఏం చేద్దామంటే జీవాలను మెసిలిద్దాం. అయ్యో మీరేం భయపడకుర్రి, పులులు సింహాలు కాదు, పిల్లి గాని పిల్లి. అద్దంటుంటే అదృష్టాన్ని తీసుకొచ్చే జీవట. అది ఉండే కాడ ఉండక నట ఒకలింటికి వచ్చింది. అచ్చేం చేసింది, ఏ పాట అదృష్టాన్ని మోసుకొచ్చింది, ఏమేం చిత్ర కథలు పడ్డది అరుసుకుందామా పారు చెప్పన. చిన్నదేం ముచ్చట కానీ చూడాలంటే మనం ఇగో ఈ జీవిని మెసిలియాలి. ఇదేంటిదో చెప్పుకోర్రల్లా. ఆగుర్రి ఇంకా దగ్గరికి చూపించాలనా మీకు? ఇప్పుడు ఏర్పాటు చేయుర్రి మీరు. అమ్మో మిడుగుడ్లు పెట్టుకొని ఎట్లా చూస్తాందో చూడు. అగో వీళ్ళు మంచిగా ఫోటోలు కూడా దిగుతారు కదా. సరే నేనే చెప్తా. ఇది పునుగు పిల్లి నారాయణపేట జిల్లా మద్దూరుకు వచ్చింది. ఈ శంకరాన్నింటికి సుట్టపు సూపుగా వచ్చిందట. ఫస్ట్ దీన్ని చూసి గజ్జుమన్నది ఇంట్లోలకు. ఎందుకు వచ్చిన తిప్పలు అనుకుంటా దాన్ని అటుకెళ్ళి గెదివిర్రు. కానీ దీనికి అదేం రోగమో గాని గెదివినా గాని మళ్ళా ఈ ఇంటికి వచ్చి తిరిగిందోల్లా. ఇక గిట్లా కాదని దాన్ని అడవిలో ఇడిచిపెట్టిండు గి అన్న. పీడ విరగడైందని గుండె మీద సెయ్యేసుకుని వండుకున్నాడట. అయితే ముచ్చట సుటుముట్టున్నోళ్ళకి ఎరకైంది. అదృష్టలక్ష్మి ఇంటికత్తే నాకు అద్దని ఎందుకెళ్ళగొట్టినవు? నీదేం తెలివి, ఆ పిల్లి అదృష్టం పట్టుకొచ్చే పిల్లి అని చెప్పిర్రు. ఖతం. ఇక ఈ అన్న మళ్ళా జంగల్కు పోయి ఆ పిల్లిని ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంట్లో లూకుంటారా, అసలే అదృష్టం పట్టుకొచ్చే పిల్లాయే. పూజలు గీజలు చేసిర్రోళ్ళ. అటెనక అడవి ఆఫీసర్లకు ఈ పిల్లికి నడుతున్న పూజల సంగతి ఎరకైంది. వాళ్ళు వచ్చి దాన్ని తీసుకొని పోయిర్రు. పార్కులు ఇడిచిపెట్టిర్రట. అసలైతే ఈ పునుగు పిల్లి ఏడవడితే గడ గనబడదటనుల్లా. మన తిరుమల తిరుపతి శేషాచలం కొండల కానేముంటదట. మరి ఆ కొండలు గుట్టలు దాటుకుంటా శంకరన్నింటికే 2 మాటలు వచ్చి తిరిగింది. ఇదేదో మహిమనే కావచ్చు. ఇక రేపో మాపో అదృష్టం గట్టిగా పడుతుంది కావచ్చు అని ఇంట్లోళ్ళైతే అనుకుంటుర్రట. ఇప్పుడు గదన్నట్టు ఈ పిల్లి ముచ్చట.